నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన 3 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను. మంచి రీజనబుల్ బడ్జెట్లోనే ఉంది. అంటే ఈ లొకేషన్కి చూసుకుంటే అయితే రీజనబుల్ బడ్జెట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్లీ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఈ ఫ్లాట్ అనేది అయితే లొకేటెడ్ ఉంది. అండ్ ఈ స్టాండ్ అలోన్ బిల్డింగ్ అయితే ఎమ్యూనిటీస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అద్భుతంగా ఉంది. దీనికి మంచిగా కార్ పార్కింగ్ కూడా ఒక 2 కార్లు అయితే పార్కింగ్ చేసుకునేంత స్పేస్ అయితే ఇచ్చారు. సో మనం చూస్తున్నాం కదా, ముందు అపార్ట్మెంట్ ముందు కూడా 30 feet రోడ్డు ఉంది, పక్కన అది 40 feet రోడ్డు. సో మనకు ఇది వచ్చేసి మొత్తం లొకేషన్ హైలైట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా అయితే మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూస్తున్నారు కదా, బిల్డింగ్ ఎలివేషన్ వచ్చేసి అయితే ఇలా ఉంది. అండ్ ఇప్పుడు మనం బిల్డింగ్ లోపలికి అయితే వెళ్దాం. చాలా ఫ్లాట్ మాత్రం మంచి లగ్జరీసెస్గా ఉంటుంది. చాలామంది అంటే చాలా స్పేసెస్గా కావాలి అనుకున్న వాళ్ళైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఫ్లాట్కు సంబంధించిన కార్ పార్కింగ్ ఏరియా ఇది మొత్తం కూడా. అండ్ ఈ ఒక ఫ్లాట్కు వచ్చేసి కూడా మనకు 2 కార్స్ పట్టేంత స్పేస్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఎస్యూవి కార్లు అయితే ఒక 2 పార్క్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే మనకు కార్ పార్కింగ్ ఒకటే కానీ 2 కార్లు బట్టి అంత స్పేస్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం కూడా స్టాండ్ అలోన్ బిల్డింగు, కార్ పార్కింగ్ ఏరియా మనం చూస్తున్నది. ఇది ఇమ్యూనిటీస్ వచ్చేసి కూడా 24 hours సెక్యూరిటీ, సీసీ కెమెరాస్ ఉన్నాయి. మనకు పక్కనే ఇది పవర్ బ్యాకప్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, సీసీ కెమెరా ఫుటేజ్ అనేది మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ మొత్తం కూడా చాలా సెక్యూర్గా, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వితౌట్ పర్మిషన్ ఎవరిని కూడా లోపలికి రానియరు. అండ్ ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకు లిఫ్ట్, ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ దీనికి సంబంధించినంతా కూడా మనం పైన 5th floorలో ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అవుతుంది. సో ఫ్లాట్ చూస్తూ కూడా మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. పైకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం లిఫ్ట్లో 5th floorకి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇప్పుడైతే నేను 5th floorకి అయితే వచ్చాను. ఆ ఫ్లాట్ అయితే అద్భుతంగా ఉంటుంది. లోపల మొత్తం కూడా యూజ్ చేసిన మెటీరియల్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. నేను కూడా స్కిప్ చేయకుండా మీకు ప్రతిదీ కూడా దగ్గరుండి మంచిగా నీట్గా చూపిస్తా. అండ్ కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే మరొకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పడం కాదు, మీకు గుర్తు చేస్తున్నా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు స్టీల్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తారు. సో స్టీల్ అవ్వడం వల్ల మనకి ఎటువంటి తుప్పు పట్టే అవకాశం అయితే ఉండదు. సో చూస్తున్నారుగా, ఇది కూడా మంచి క్వాలిటీగా అయితే చేయించారు. అండ్ ఇది వచ్చి మనకు ముందు బాల్కనీ ఏరియా, ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా. చూస్తున్నారు కదా, లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల నైబర్స్ కానీ అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మొత్తం కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఏరియా మొత్తం కూడా. అండ్ ఈ ఏరియా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ ఉంది. చూస్తున్నారు మొత్తం కూడా ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా అంతా కూడా బిల్డింగ్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారుగా, మనకి అపార్ట్మెంట్ ముందు కూడా 30 feet రోడ్ అనేది అయితే ఉంది. అది మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఆ బిల్డింగ్ ఎలివేషన్ కూడా చూసారు కదా. సో ఇప్పుడైతే మనము ఫ్లాట్ లోపలికైతే వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇక్కడ ఈ ఫ్లాట్లో మొత్తం కూడా ఈ ఫ్లాట్లో అంతా కూడా మనకు టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, డోర్లు కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. మొత్తం కూడా ఇందులో యూజ్ చేసిన కిటికీలు కానీ మొత్తం కూడా చాలా స్పేసెస్గా అయితే ప్లాన్ చేశారు. మనకు పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్కే మనకు లైట్స్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఈ హాల్ ఏరియాలో ఇది మొత్తం ఇక్కడ సోఫా సెట్ ఏరియా అయితే అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం సోఫా సెట్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఒక 5 feet విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం కూడా అసలు వెంటిలేషన్ ముచ్చట అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మామూలు వెంటిలేషన్ లేదు, అద్భుతంగా ఉంది. ఏదో లైటింగ్స్ కూడా మన వీడియో మంచిగా రావడం కోసం నేను అయితే లైట్స్ అయితే వేసాను, కానీ సో లైట్స్ లేకున్నా కూడా మంచి అద్భుతంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు 3 BHK లగ్జరియస్ ఫ్లాట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. ఇది మొత్తం వచ్చేసి మనకు G+ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లోనైతే ఉంది. చూస్తున్నారు కదా, మనకు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. అండ్ మొత్తం కూడా మనకి ఇందులో యూజ్ చేసిన దర్వాజాలు కానీ డోర్లు కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత లగ్జరియస్గా మనకు కన్స్ట్రక్షన్ చేశారనేది. అండ్ ఈ ఫ్లాట్కి వచ్చేసి కూడా మంచి ఉన్న ఫ్లాట్స్ మొత్తం కూడా సేల్ అయిపోయినాయి. ఈ ఒక ఫ్లాట్ మాత్రమే సేల్కి ఉంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో క్లియర్గా చెప్తా. అండ్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేసి ఇది ఓనర్ సేలు
మీకు ఎటువంటి మధ్యలో ఖర్చు అయితే ఉండదు. చూస్తున్నారుగా ఇది మనకు ఇది వాష్ ఏరియా అండ్ ఇక్కడ మనకు ఒక వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకు ఒక ప్లగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ మొత్తం కూడా మనకు ఫ్లాట్కు సంబంధించి 100% వరకు అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. అండ్ మనకు దీంట్లో ఉన్న ఫ్లాట్స్ మొత్తం కూడా సేల్ అయిపోయి ఇది ఒక ఫ్లాట్ మాత్రమే సేల్కు ఉంది. చూస్తున్నారు ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మిగతా 2 బెడ్రూమ్ల కంటే ఇది కొంచెం సైజ్ తక్కువ ఉంది. చూస్తున్నారుగా ఇది సైజ్ పరంగా చూసుకుంటే కూడా మనకు ఎస్ఎఫ్టీ కూడా 1695 ఎస్ఎఫ్టీ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక జనరల్ వాష్రూమ్ ఉంది. జనరల్ వాష్రూమ్ ముందు ఒక వాషింగ్ మిషన్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం మనకు చాలా స్పేసెస్గా ఉంది. ఇది మొత్తం కూడా చాలా స్పేసెస్గా ఉంది ఆ వాష్రూమ్ కూడా. దీంట్లో యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా చాలా బ్రాండెడ్ మెటీరియల్. నేను కొన్ని కన్స్ట్రక్షన్స్ చూస్తుంటా, లోపలికి పోగానే కొంచెం పగులు అయితే కనిపిస్తుంటాయి. ఇలా ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎక్కడ కూడా ఎటువంటిది లేదు. చూస్తున్నారు కదా డోర్స్ కూడా ఎంత స్టాండర్డ్గా అండ్ పెద్దగా ఇచ్చారో. సో ఇక్కడ మనకైతే ఒక స్పేస్ అనేది అయితే ఇచ్చారు. ఇది ఒక టీవీ యూనిట్గా మనము ఏర్పరచుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకు దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి విండో చూస్తున్నారు కదా మొత్తం 5 తెలిసి ఇది 5x4 ఉండొచ్చు. అంటే మనకు ఒక అడ్డం 4 ఫీట్లు, నిలువ ఒక 5 ఫీట్ల వెడల్పు అయితే వచ్చినాయి. ఈ విండోస్ కూడా మనకు వీటిని పీవీసీ సో విండోస్ అనేది మనం పిలుచుకోవచ్చు. ఇవైతే ఎటువంటి డ్యామేజ్లు కానీ తుప్పు పట్టడం కూడా ఉండదు. యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్లైడ్ డోర్స్ అనుకోవచ్చు. మనకు మొత్తం కూడా అన్నీ సేఫ్టీగా ముందే ప్రొవైడ్ చేశారు. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు వాష్రూమ్, వన్ ఆఫ్ ద వాష్రూమ్ చాలా స్పేసెస్గా ఉంది. అండ్ మనకి ఇప్పుడు ఒక బెడ్రూమ్కి ఆనుకొని ఉన్న ఒక బాల్కనీకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక యూటిలిటీ ఏరియా, ఒక బాల్కనీ అయితే చెప్పుకోవచ్చు. వాషింగ్ మిషన్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో కింద కూడా మనకు వాటర్ పోవడానికి హోల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు. సో బయట చూస్తున్నారు కదా, అటు సైడ్ అయితే మీకు బయట చూపించాను, ఇటు సైడ్ కూడా చూస్తున్నారు కదా. అండ్ ఈ చుట్టుపక్కల దీనికి కూడా మనకి ఫ్లాట్కి వచ్చేసి ఇంటర్నేషనల్ మోర్ దెన్ ఫేమస్ 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు చూశాను. కాకపోతే 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ పేర్లు చెప్పడం మనకు కొంచెం గుర్తులేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. సో ఇక్కడ మనకు నియర్ డిస్టెన్స్లోనే మనకు టెంపుల్ ఉంది. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో, అంటే 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. హస్తినాపురంలో లొకేటెడ్ అయి ఉంది. ఈ ఫ్లాట్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ ఉంది. సో మీరు కొనాలి అనుకున్న వాళ్ళైతే అస్సలు లేట్ చేయకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. లొకేషన్ వచ్చేసి మళ్ళొకసారి చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో హస్తినాపురంలో లొకేటెడ్ ఉంది. సాగర్ హైవే వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 800 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించి కార్ పార్కింగ్ కూడా చూపించాను కదా. 2 కార్ పార్కింగ్స్ అయితే పడితే 2 కార్లు అయితే మనం పెట్టుకోవచ్చు. అంటే ఒకటే కార్ పార్కింగ్ అని చాలా స్పేసెస్గా ఇచ్చారు. సో మనకు 2 కార్లు అయితే పడితే దీన్ని కన్స్ట్రక్షన్ పరంగానైతే ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు. డైరెక్ట్ ఇది ఓనర్ సేలు. సో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. అండ్ 80 to 90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అండ్ దీనికి ప్రైస్ వచ్చేసి కూడా 95 lakhs అయితే కోట్ చేస్తున్నారు. దానికి నెగోషియబుల్ కూడా ఉంటుంది. 95 lakhs పెట్టడంలో ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదు, పెట్టవచ్చు. ఎందుకంటే ఈ ఏరియా అటువంటిది. ఇక్కడ మనకు ల్యాండ్ రేట్ వచ్చి కూడా చాలా ఉంది. అండ్ ఈ ఫ్లాట్కి వచ్చేసి కూడా మనకు యూడిఎస్ అనేది కూడా 65 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా చుట్టుపక్కల బిల్డింగులు కానీ మొత్తం కూడా చాలా బాగుంది. మరొకసారి మీకు చూపిస్తున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను ఎవ్రీడే. సో మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డైలీ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి.